100%. పోను ఇంకా జనరల్ ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన దగ్గర నుంచి సినిమా అనేది బూమ్ అయిపోతుంది. ఇప్పటికైతే ఫ్యాన్స్ దగ్గర నడుస్తుంది. సో ఇట్లా ఫ్యాన్స్ దగ్గర నడిచి ఒక 1-2 days యాక్చువల్ గా ప్రొడక్షన్ బ్యానర్ వల్ల ఎంతో కొంత నెగిటివిటీ ఉంది. ఇప్పుడు ఎక్కువ టికెట్ ప్రైసెస్ పెట్టి జనరల్ ఆడియన్స్ కి దూరం చేసి, ఇది ఒక్కటి లేకపోయి ఉంటే అసలు ఎవరు ఆపలేకపోతుంది సినిమాను. ఇది ఒక్కటి కొంచెం ఒక 1-2 days ఉంటది. బట్ ఈ వీకెండ్ సాటర్డే సండే నుంచి పికప్ అవుతుంది. జనరల్ ఆడియన్స్ వచ్చేసారంటే మాత్రం సినిమా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది అన్న. దాన్ని మాత్రం ఎవ్వరు ఆపలేడు. ఏం చెప్పలేమన్నా, ఇక అది వాళ్ళకి తెలియాలా. ఎవరికైనా ఎట్లుంటుందో తెలుసా అన్న, సినిమా చూసి నచ్చిందని చెప్పాలి. లేదంటే పర్సనల్ థింగ్స్ తీసుకొచ్చి సినిమాకి లింక్ చేసి చెప్పొద్దు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుంది, నేను పోయి చూస్తా. 100% చూస్తా. రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది, నేను చూస్తా. నేను సినిమా ఫ్యాన్ లాగా చూస్తాను. దీని పర్సనల్ దాన్ని తీసుకొచ్చి సినిమాకి చూపించి దాన్ని ఇదంతా లింక్ చేసిన అయితే కరెక్ట్ కాదు. అది వాళ్ళకే తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు కావాలని పర్టికులర్ నెగిటివిటీ చేసినా ఎవడేం చేయలేడు. సినిమా మంచిగా ఉంటే ఎవడు ఆపలేడు. పుష్ప 2 అన్న ర్యాంప్ ఆడిచ్చిండన్న. రంగస్థలం బ్లాక్ బస్టర్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. రంగస్థలాన్ని బ్రేక్ చేస్తుంది సినిమా. రంగస్థలాన్ని ఏ విషయంలో బ్రేక్ చేస్తుంది? కలెక్షన్ వైజ్ అంటున్నారా? యాక్టింగ్ వైజ్ కలెక్షన్ వైజ్ పుష్ప 1 బ్రేక్ చేసేది అన్న. అంటే మేకింగ్ వైజ్ గా రంగస్థలం డిఫరెంట్. దీన్ని దాన్ని కంపేర్ చేయలేమన్నా. ఎందుకంటే ఇది 2 parts గా చేసి దీన్ని ఒక రకంగా థీమ్ తీసుకొస్తుంది. రంగస్థలం అనేది ఒక విలేజ్ సెటప్, అది కంప్లీట్ గా డిఫరెంట్ సెటప్. 100% అన్న. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే అల్లు అర్జున్ ఆడిచ్చిండనా, ర్యాంప్ ఆడిచ్చిండనా. ₹1000 వర్తేనా? అంటే ఇప్పుడు ₹1000 నేను ఒకటే చెప్తాను, జనరల్ ఆడియన్స్ కి వర్త్ అయినా కాకపోయినా ఒక ఫ్యాన్ పోయి ₹1000 పెట్టి సినిమా చూస్తే మాత్రం పక్క కాల్ రెగ్రెస్ బయటకు వస్తాడన్న. జనరల్ ఆడియన్స్ ఓకే రేపు ఎల్లుండి తగ్గుతాయి టికెట్ ప్రైస్లు, తగినాక చూస్తారు. చూసినాక ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఓవరాల్ గా సినిమా మాత్రం 2000 కోట్లు బ్రేక్ చేస్తా. 100% ఛాన్స్ అవుతుంది అన్న. 100% ఛాన్స్ ఉంది దాన్ని ఎవరు ఆపలేడు. 100% ఛాన్స్ ఉంది. 2000 crores అనేది నేను చెప్పలేను. బట్ ఈ RR KGF ఇవన్నీ అయితే బీట్ చేసుకుని వెళ్ళిపోతాను. 1500 దాకా అయితే ఆరామ్సే పోతుంది అన్న. బన్నీ అన్న కెరియర్ లో టాప్ 3 లో ఉంటది సినిమా. 100% అన్న. ఇందాక చెప్పినట్టు టాప్ 3 లో 100% ఉంటది. పర్ఫార్మెన్స్ వైజ్ ది బెస్ట్ అన్న. ది బెస్ట్ టిల్ డేట్ ఇన్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ అన్న.